శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ రాజశ్యామలాదేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వైశాఖ శుద్ధ తదియ రోజున అమ్మవారికి ప్రీతిగా, మహాలక్ష్మి అమ్మవారి ప్రీతిగా ఆ రోజున అక్షయ తృతీయ అంటారు. ఎవరైతే గనక ఈ అక్షయ తృతీయ నాడున మహాలక్ష్మి సంబంధించిన మంత్రాలతోటి హోమం, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకొని శుద్ధమైనటువంటి జలాన్ని రాగి పాత్రలో కలిపి గనక ఎవరైతే గనక దానం చేస్తారో వారికి అక్షయమైనటువంటి ఫలితం కూడా లభిస్తుంది. కాబట్టి ఆ రోజున మహాలక్ష్మి హోమం మనం చేసుకోవడం వల్ల అనేక రకాలైన శుభాల్ని పొందగలుగుతాం. మహాలక్ష్మి హోమం చేసుకోవడం వల్ల మనకుండేటువంటి సర్వ దారిద్ర్య శమనం, అనేక రకాల దారిద్ర్యాలు, సర్వ బాధ వినిర్ముక్తో అనేక రకాల బాధలు కూడా తొలగిపోతాయని చెప్తుంది. కాబట్టి ఎవరైతే కనుక మహాలక్ష్మి హోమాన్ని కనుక ఆ రోజు చేసుకుంటే అక్షయమైనటువంటి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అనేక రకాల దారిద్ర్యాలన్నీ కూడా తొలగిపోతాయి. మహాలక్ష్మి అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కూడా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.